హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఎండు రొయ్యలు టొమాటో కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కర్రీ ప్రిపరేషన్ టైం కూడా మనకి 20 నుంచి 30 నిమిషాల్లో తయారైపోతుంది. లేట్ చేయకుండా ఈ కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను యాడ్ చేసుకోవాలి. వాటితో పాటే 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. రొయ్యలు వేస్తున్నప్పుడు స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలండి. స్టవ్ మీరు హైలో పెట్టినా మీడియంలో పెట్టినా రొయ్యలు అనేది త్వరగా వేగిపోయి చేదొచ్చేస్తుంది, అస్సలు బాగుండదు. కాబట్టి రొయ్యలు ఫ్రై అయినంతసేపు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఒక 4 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలతో ఇలాగా కరివేపాకు పచ్చిమిర్చి పసుపు వేగినట్లయితే మంచి అరోమా వస్తుందండి, కర్రీకి చాలా బాగుంటుంది. అవి కొంచెం చిటపట అన్న తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు దానితో పాటే కొంచెం సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేయడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయండి. మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గేంత వరకు. మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ నేను 2 తీసుకున్నా. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఇలాగ మధ్యలో టమోటాలను వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా టమోటాల మధ్యలో వేసి ఓన్లీ టమోటాలనే కదపాలండి, మొత్తం కదపకూడదు. మీడియం సైజు టమోటాలు ఇక్కడ 2 వరకు తీసుకున్నానండి. టమోటాలని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒకసారి ఇలాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి. ఇలా మధ్యలో టమోటాలు వేయడం వల్ల మనకి టమోటాలు అనేది చాలా త్వరగా మగ్గిపోతుందండి. అదే మీరు టమోటా ముక్కలు వేసి కర్రీ మొత్తం ఒకసారి కలిపేసారంటే మొత్తం వేగవండి, కొన్ని టమోటా ముక్కలు అనేది ఉండిపోతాయి, కర్రీలో బాగుండదు. టమాటా అనేది ఇలాగా పూర్తిగా మగ్గిపోతేనే కర్రీ టేస్ట్. చూసారు కదా, మనకి టమోటా పీస్ అనేది కనిపించట్లేదు. అలానే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉల్లిపాయ ముక్కలతో వేస్తే ఉల్లిపాయలు అనేది వేగడానికి టైం తీసుకుంటుంది, దానితో పాటే త్వరగా అడుగంటుకుపోతుంది. అలా కాకుండా మీరు ఇలా టమోటా ముక్కలతో కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నట్లయితే చక్కగా మగ్గిపోతాయి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశానండి. దానితో పాటే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కర్రీ ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉల్లిపాయ ముక్కల్లో వేసాం కదండి, ఒకసారి చూసుకుని జాగ్రత్తగా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసుకోవాలండి, స్టవ్ మీడియంలో పెట్టుకుని. ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. లాస్ట్లో ఇలాగా కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది ఎండు రొయ్యలు టొమాటో కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.